ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, ముచ్చేలమ్మ, కాళికమాత, పెద్దమ్మ ఇలా ఇన్ని అమ్మవార్లు. ఇన్ని అమ్మవారు లేరు, ఒకే అమ్మవారికి ఇన్ని పేర్లు. ఇన్ని పేర్లు. ఇన్ని శక్తులు అంటే గ్రామ శక్తులు అంటారా? గ్రామ దేవతలు. గ్రామ దేవతలు. పొలిమేరలో ఉంటుంది కాబట్టి పోలేరమ్మ. అదే అమ్మ, అదే శక్తి. హ్మ్. వీళ్ళెవరో పనిగట్టుకుని మళ్ళీ వేరే ఏం కాదు. అదే శక్తి మాత. హ్మ్. పొలిమేరలో ఉంటుంది కాబట్టి పోలేరమ్మ. పొలిమేరలో ఉండే అమ్మ పోలేరమ్మ. ప్రతి గ్రామానికి పొలిమేరలో ఒక దేవత ఉంటుంది. వెళ్ళేవాడిని, వచ్చేవాడిని ఆశీర్వదిస్తూ, రక్షిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మగారికి నమస్కారం చెప్పి నా ప్రయాణం సుఖంగా సాగాలమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుని వెళ్తాడు. అలాగే ఊర్లోకి వచ్చినాక అమ్మ నా ప్రయాణం సాగింది, చక్కగా నాకు అన్ని సుఖంగా జరిగింది, థ్యాంక్స్ అమ్మ దండం పెట్టుకుని మళ్ళీ ఊళ్ళోకి ప్రవేశిస్తాడు. అలా ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామాన్ని అంతటినీ కాపాడుకుంటూ ఉంటుంది. ఒకే శక్తి మాత ఇన్ని రూపాలలో పిలువబడుతోంది. పోలేరమ్మ ఇక్కడ ఉంది కదా మనకి బల్కంపేటలో దేవత, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. మైసమ్మ, వీళ్ళెవరో కాదు, ఆ గ్రామంలో దానిని బట్టి వాళ్ళు ముద్దుగా పిలుచుకునే దానిని బట్టి పేర్లు అలా వచ్చేసాయి. ఇప్పుడు మనం పెద్దమ్మని పిలుచుకోవటంలా, జ్యోతిర్మయ్యని పిలుచుకోవట్లా, విజయ దుర్గమ్మని పిలుచుకోవటంలా, అక్కడ జరిగినట్టు ఒక సంఘటనను అనుసరించి ఆ పేరు వచ్చేస్తుంది. మన భీమవరం మావుళ్ళమ్మ, పైడి తల్లి, పైడి అంటే బంగారం, పసిడి తల్లి, బంగారు తల్లి. ఇలా ఏంటంటే మనం ముద్దుగా పెట్టి పిల్లలకి ఎలా అయితే మనం ముద్దు పేర్లు పెట్టుకుంటామో, అక్కడ అమ్మవారు జరిగినటువంటి మహిమన జరిగినటువంటి సంఘటన ద్వారా గ్రామంలో ఆ పేరు ఏర్పడిపోతుంది. సామాన్య జనులు పిలుచుకోవడానికి హాయిగా బ్రాహ్మి, వారాహి ఇవన్నీ పేర్లు వాళ్ళు ఏం పలుకుతారు, ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడు కూడా రెండు గ్రామాలకు వెళ్ళి మా అంజబాబు అంటారు. ఎంత ముద్దుగా పిలుచుకుంటారు, మా వెంకన్నబాబు అండి, మా అంజబాబు అండి అంటారు. భగవంతుడిని చనువుగా తమకు సొంతం చేసుకుని పిలవడం అనేది ఉందే, అది భగవంతుడికి ఇష్టం. ఆ జన హృదయాల నుంచి వచ్చే మాటలు ఏవైతే ఉంటాయో చూసావా, అవి మనిషికి చాలా ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి.